మార్చి నెలలో ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా రాశి ఫలాల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటుంటారు కదా. ఏ రకంగా ఈ మార్చి నెల ఉండబోతోంది అనేది ఈ మేషన్ మొదలు మీన రాశి వాళ్ళందరికీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ మార్చి నెలలో రకరకాల అంటే మేజర్ ట్రాన్సిట్స్ ఉన్నాయండి. అంటే గోచార రీత్యా గ్రహాలు మారే వాటిని మనం ట్రాన్సిట్ అని అంటాం ఇంగ్లీష్లో. సో ట్రాన్సిట్స్ అయితే మేజర్ ట్రాన్సిట్ అయితే ఒకటి ఉంది. తర్వాత ఇంకా రకరకాల ఈ సూర్య భగవానుడు ప్రతి నెల ఆయన రాశి సంచారం చేస్తూనే ఉంటారు. చంద్ర భగవానుడు అయితే ప్రతి 2.5 రోజులకి ఆయన రాశి సంచారం చేస్తూనే ఉంటారు. తర్వాత ఇంకా మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి అంటే శుక్ర కుజ బుధ వీళ్ళని బట్టి, తర్వాత ఆల్రెడీ డైరెక్ట్ అయిపోయిన గురు భగవానుడిని బట్టి, తర్వాత రాహుకేతువుల యొక్క కరెంట్ స్థితిగతుల్ని బట్టి మనం చెప్పుకుందాం. ఇంకా వచ్చే నెలల్లో కూడా మేజర్ ట్రాన్సిట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మే నెలలో అయితే 3 మేజర్ ట్రాన్సిట్స్ ఉన్నాయి కాబట్టి సో వాటిల్ని కూడా పునస్కరించుకుని కొన్ని టిప్స్ నేను ప్రతి రాశి వాళ్ళందరికీ కూడా చెప్పడం వీడియోలో జరుగుతుంది. అయితే ప్రతి ఒక్క వీడియోలో కూడా ప్రతి ఒక్క రాశి వారికి కూడా ముందు ఒక సూచన ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ మోటివేషనల్ స్టేట్మెంట్ అనుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ అడ్వైస్ విచ్ ఇస్ వెరీ ప్రెషియస్ అనుకోండి, అది నేను చెప్పడం జరుగుతుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఏంటంటే ఆ పర్టిక్యులర్ అడ్వైస్ని నేను ప్రతి రాశి వాళ్ళకి రాసేటప్పుడు నేను ఆ నెల వీళ్ళకి ఏ రకంగా ఉండబోతోంది అనేది దృష్టిలో ఉంచుకుని మాత్రమే అది రాస్తున్నానే తప్ప ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ ఫ్యాన్సీ క్యాప్షన్. సో డెఫినెట్గా నేను అంటున్న ఆ పర్టిక్యులర్ స్టేట్మెంట్ని మీరు కనుక నెలలో ఎక్స్పీరియన్స్ కనుక అవుతున్నట్లయితే అంటే అది నేను సంతోషం అనే అన్ను, బట్ అట్ ద సేమ్ టైం అది ఉండకూడదు అని కూడా అన్ను. అది అవుతున్నట్లయితే ఈ పర్టిక్యులర్ సూచన ఏదైతే నేను ఇస్తున్నానో ఆ అడ్వైజ్ని చాలా జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకుని మీరు లైఫ్ని ఏ మంత్లో నేను ఇచ్చే సూచనని బట్టి రెస్పెక్టివ్గా మీరు ఆ మంత్ని ఆ రకంగా కండక్ట్ చేసుకుంటారని ఆశిస్తూ మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి వృశ్చిక రాశి వారందరికీ కూడా మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుందో చూద్దామా. ఎందుకు మాధవి నవ్వుతున్నా ఉంటారా? రైట్, మీ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ అర్ధాష్టమ శని అయిపోతుంది కదా, సో అందుకు నాకు కొంచెం స్మైల్ వచ్చిందనమాట. సో గుడ్ లక్. మీకు నేను ఇచ్చే మోటివేషనల్ టిప్ ఏంటంటే యూ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ అండి. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీ తలరాతని, అంటే తలరాత ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ వర్డ్, మీ జాతక ప్రభావాల్ని మీరు మార్చుకోవచ్చు, మీ స్థితిగతుల్ని మీరు మార్చుకునే టైం వచ్చేసింది. మీ రాశి లార్డ్ కుజ భగవానుడు అష్టమ స్థానంలో గోచారం చేయడము, తొందరలో ఆయన మార్గీ అయిపోతారు కాబట్టి మంచిదే, శుభం. కుజ భగవానుడు చాలా నాళ్ళ నుంచి వక్రీగతిలో ఉన్నారు కదా, బుర్ర పనిచేయట్లేదు కదా, రైట్, వెళ్ళిపోతారులేండి, ముందుకు ఇబ్బంది ఏం లేదు. రైట్, రవి భగవానుడు శని భగవానుడు చతుర్థంలో, బుధ శుక్ర రాహు భగవానుళ్ళు పంచమంలో, గురు భగవానుడు సప్తమంలో, కేతు భగవానుడు 11వ స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది. హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీ రాశి లార్డ్ కుజ భగవానుడు అష్టమంలో ఉండడంతో ఇక్కడ ఏమవుతుందంటే అలసట, శారీరక అలసట, కండ నరాల అలసట, నరాల పోటు ఇలాంటివి ఉంటూ ఉంటాయి తప్ప ఇక్కడ ఏం ఉండవు. ఫ్యాటిగ్ ఉంటుంది కదండి. ఫ్యాటిగ్ ఈజ్ లైక్ వాట్ యు సే ఫిజికల్ లెథార్జీ అండ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఫిజికల్ లెథార్జీ ఆర్ అంటే శారీరక పెయిన్స్ కానివ్వండి, నిజంగా నొప్పి ఉందా అంటే లేదు, నొప్పి లేదా అంటే ఉంది, ఆ రకంగా ఉంటుంది. కన్ఫ్యూజ్ స్టేట్ అంతే, అంతకంటే ఏమి ఉండదు. దాన్ని ఎక్కువగా ఆలోచించకండి, ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా చేయకండి, తీసుకోకండి ఎక్కువగా. ఓకే. తర్వాత యాంగ్జైటీ ఉంటుందండి. కొంచెం తెలియని విషయాలకి యాంగ్జైటీ ఉంటుంది, తెలియని విషయాలకి యాంగ్జైటీ ఉంటుంది, చుట్టుపక్కల జరిగేవి చూసే యాంగ్జైటీ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. ఇటువంటివి ఏమీ తీసుకోవద్దు. నేను ఉండొచ్చు అనుభవాన్ని అన్నాను కాబట్టి అది వచ్చినప్పుడు దాన్ని తరిమి కొట్టడమే బెటర్, అంతే కదా. సో ఇట్స్ వెరీ ఈజీ. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీకు లగ్జూరియస్ లైఫ్ స్టైలు ఇటువంటివి బాగా ఇక్కడ ఇంకా తొందరలో రాబోతున్నాయిలేండి, ఇబ్బంది అంటూ ఏం లేదు. సో ప్రాబ్లం అంటూ ఏం జరగదు కాబట్టి ఒక్క 1-2 months ఈ స్థితిలో నుంచి బయటకు వచ్చేసేసేయండి, ప్రాబ్లం అంటూ ఏముండదు. తర్వాత ఇక్కడ మీరు ఇంకొకటి ఏం చేయొచ్చు అని అంటే కనుక ఫోకస్ బాగా మీ ఫుడ్ ప్యాటర్న్స్ మీద, మీ వర్కౌట్ మీద పెట్టండి.
లాస్ట్ ఇయర్ మీకు సుమారు మే 2వ తారీఖు దాటిన తర్వాత మీ వృశ్చికం వాళ్ళకి ఎక్కడో తెలియని శారీరక సుస్థి, శారీరక బాధ ఏదైనా బయటపడి ఉండాలి. మే 2 దాటిన తర్వాత జాగ్రత్తగా ఆలోచించండి. అవి మీకు నవంబర్ 15 దాటిన తర్వాత, అక్టోబర్ 12, అక్టోబర్ 15 దాటిన తర్వాత మీకు కాస్త రిలీఫ్ వచ్చి ఉండాలి. ఆ వ్యాధి కానివ్వండి, చిన్నపాటి ఏదైనా. మళ్ళీ ఫిబ్రవరి 4 నుంచి హై అలర్ట్. ఓకే, ఈ టైంలో మాత్రం చూసి ఆర్చి తూర్చి బాగా జాగ్రత్తగా ఫుడ్ సేవించండి. తినేది ఏదైనా సరే దాన్ని పెడచెవిన పెట్టద్దు. అంటే ఐఎమ్ సారీ ఫర్ ద ఇన్కరెక్ట్ తెలుగు, జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్కరెక్ట్, బట్ దాన్ని బ్యాక్ సీట్లో పెట్టకండి. ఏదైనా సరే చాలా జాగ్రత్తగా చూసుకుని తినండి. ఆహారం సేవించండి. డయట్ విషయంలో బాగా జాగ్రత్తగా సేవించండి. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానివ్వండి, లేకపోతే లివర్ కిడ్నీ ఆస్పెక్ట్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానివ్వండి, ప్లీజ్ బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఆఫ్ యూర్ డయట్ అండ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ వాటర్. అండ్ ఈ ఫుడ్ తినొచ్చంటే ఆ ఫుడ్ తినొచ్చంటే గాలి వార్తలు వినేసేసి ఏది పడితే అది తినొద్దండి. ప్లీజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్. ఎందుకంటే వాళ్ళు బాగా చదువుకునే చెప్తారు కాబట్టి, సో ఖచ్చితంగా వాళ్ళ డెసిషన్ అడిగి తీసుకోండి. తర్వాత ఫుడ్ చాలా స్ట్రిక్ట్గా కనుక తీసుకున్నట్లయితే, డోంట్ ఫర్గెట్ మే 15వ తారీఖు వరకు గురువు ఇంకా అక్కడే షష్టమంలో ఉంటారు. ఏ వ్యాధి అయితే మీకు లాస్ట్ ఇయర్ వచ్చిందో అక్కడ ఇది తిరగపెట్టదు అనడానికి ఆశ్చర్యం లేదు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 3 months డయట్ కంట్రోల్ ఈజ్ కీ, అబ్సల్యూట్ కీ ఫర్ హెల్త్. ఇంకా తర్వాత మే 15 తర్వాత మళ్ళీ సెటిల్ అయిపోతుంది. ఇబ్బంది అంటూ ఏమి ఉండదు. మళ్ళీ గురువు కూడా లాభదృష్టితో చూస్తూ ఉంటారు కాబట్టి ప్రాబ్లం అంటూ ఏం లేదు అక్కడ. మళ్ళీ ఇంకా మీ లగ్నాల్ని అవి చూసుకుందానులేండి తర్వాత. ప్రేమ వ్యవహారాలు కనుక వచ్చినట్లయితే పంచమ లార్డ్ ఇక్కడ గురు భగవానుడే కాబట్టి ఆయన తర్వాత మళ్ళీ రాహు కూడా ఇప్పుడు కరెంట్ స్థితిలో మీకు పంచమంలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి, కొంచెం అరుపులు కేకలు చిరాకులు కానివ్వండి ప్రదర్శిస్తూ ఉండుంటారు గత సంవత్సరం పావు దగ్గర. ఇక్కడ ఏమవుతుందంటే స్లైట్ డిస్సాటిస్ఫాక్షన్ లాంటిది ఉంటుండొచ్చు. ఈ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు. లైఫ్ పార్ట్నర్ అప్పుడప్పుడు బొకేస్ ఇస్తాం, లైఫ్ పార్ట్నర్ అప్పుడప్పుడు చాక్లెట్స్ ఇవ్వడం, లైఫ్ పార్ట్నర్ అప్పుడప్పుడు బిస్కెట్లు ఇవ్వడం, అప్పుడప్పుడు యూనో కొంచెం కాస్త తెలిసి తెలియక కాస్త చిరాగ్గా మాట్లాడడం కానివ్వండి, ఇలాంటివి జరుగుంటాయి. అప్స్ అండ్ డౌన్స్ అనమాట. రాహు పంచమ స్థానంలో ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అప్ అండ్ డౌన్. ఈ పూట బాగుంటుంది, రెండో పూట బాగుండదు, అట్లా ఉంటూ ఉంటుంది. సింపుల్ అండి. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్ వేసుకోవద్దు, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్ వేసుకోవద్దు. వంటింట్లో నేల మీద కూర్చుని ఒక్క పూటైనా భోజనం చేయడానికి ట్రై చేస్తూ ఉండండి, సరిపోతూ ఉంటుంది. మ్యారేజ్ విషయానికి కనుక వచ్చినట్లయితే శుక్ర భగవానుడు మీకు 7th లార్డ్ అవుతారు కాబట్టి ఇక్కడ ఆయన పంచమంలోనే ఉన్నారు రాహుతో కలిసి, బుధుడితో కలిసి కూడా. మంచిదే, ఇబ్బంది అంటూ ఏం లేదు. ట్రావెల్ ఏదైనా ఇటీవల చేశారా? చేసి ఉండొచ్చు ఫ్యామిలీతో. అండ్ ఆహా మూమెంట్ ట్రావెల్. అండ్ ముఖ్యంగా మీరు చేసిన ట్రావెల్ కూడా చాలా గ్రీనరీ, మౌంటైన్స్ ఇటువంటివి ఉండడానికి అవకాశం ఉంటుంది. ట్రావెల్ ఇది కంటిన్యూ అవుతుందండి. మార్చ్ మంత్లో కూడా కంటిన్యూ అవుతుంది. మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది, లైట్ మూమెంట్స్ ఉంటాయి లైఫ్లో. చాలా చాలా బాగుంటుంది. కెరీర్ అండ్ బిజినెస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ వద్దాం, మీ వృశ్చికం వాళ్ళకి ఇక్కడే ఉంది అసలు క్యాచ్. ఇందాక నేను మీకు మోటివేషనల్ టిప్ చెప్పాను కదా, యూ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ అని. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇక్కడ అర్ధాష్టమ శని కంప్లీట్ అయిపోతుంది కదా. ఈ 2 సంవత్సరాల్లో మీకు కెరియర్ డిస్టర్బెన్సెస్, బిజినెస్ డిస్టర్బెన్సెస్, అప్ అండ్ డౌన్స్ ఇలాంటివి బాగా చూసుంటారు మీరు వృశ్చికం వాళ్ళు. బిజినెస్లో ఉన్న వాళ్ళకి సడన్గా డౌన్ఫాల్, కెరియర్లో ఉన్న వాళ్ళు సడన్గా డెసిషన్స్ తీసుకుని రిజైన్ చేయడం, లేకపోతే లే ఆఫ్స్ అవ్వడం, తీసేయడాలు ఇలాంటివి జరుగుంటాయి. మళ్ళీ ఉద్యోగాలు రాకపోవడాలు ఇలాంటివి జరుగుంటాయి. గుడ్ న్యూస్ ఇస్ మళ్ళీ ఇప్పుడు మీకు రావడానికి అవకాశం ఉంటుంది. పిలుపులు వస్తాయి. మీకు ఎక్కడైనా అప్లై చేసినా కూడా చాలా చక్కగా మీకు అందుతాయి ఆఫర్స్. మీకు యుల్ గెట్ యువర్ ఆఫర్స్ బ్యాక్ అనమాట. చాలా బాగుంటుంది. 75% to 80% బాగుందనే చెప్తానండి. 20 to 25% లేజినెస్ని పక్కన పెట్టి అప్లై చేస్తే మంచి జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ మార్చ్ 30th, ఏప్రిల్ 15th వరకు కూడా చేయకండి. ఇన్ఫ్యాక్ట్ మే 20th, 25th వరకు కూడా చేయకండి. ప్లీజ్ చేయొద్దు. మే 25th దాటిన తర్వాత చేయండి. అది కూడా ఒకసారి జాతక ప్రభావాలు చూసుకుని చేయండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే మళ్ళీ రాహుకేతువులు కూడా మారుతారు కాబట్టి మళ్ళీ మీ లగ్నరీత్యా వాళ్ళు ఎక్కడైనా ఆశ్రమానికి వస్తున్నట్లయితే మళ్ళీ ఇక్కడ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయమన్నావు కదా అందుకే చేస్తానని చెప్పకండి. ఎందుకంటే మళ్ళీ లగ్నరీత్యా కూడా మళ్ళీ మనం చూసుకోవాలి కదా, అక్కడ కూడా ఎక్కడ మీకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటే సరిపోతుంది. హనుమాన్ చాలీస ప్రతిరోజు 2 సార్లు అయినా పఠించడానికి ట్రై చేయండి.
అయితే ఇక్కడ మెంటల్ క్లారిటీ చాలా బాగుంటుందండి. సడన్గా ప్రాబ్లం పోయినట్టు ఉంటుంది. సడన్గా మానసిక ఉత్తేజం ఉంటుంది. ఉగాది దగ్గరలో మార్చి 30నే మారుతున్నారు కాబట్టి శనీశ్వరుడు 29న 30 ఉగాది వస్తుంది కాబట్టి సో మానసిక ఉత్తేజం చాలా బాగుంటూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మీరు గురు భగవానుడి యొక్క నవగ్రహ స్తోత్రం బాగా చేయండి. గురువారం గురుమూర్తులను దర్శించడం కానివ్వండి, గురు ఆలయాలు దర్శించడం కానివ్వండి, ట్రినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆలయాలు దర్శించడం కానివ్వండి, ఇలాంటివి చేయండి. దత్తాత్రేయ ఆలయాలు, పిఠాపురం, తర్వాత గాన్గాపూరు, తర్వాత ఇలాంటి ఆలయాలు మీకు భక్తి ఉన్నట్లయితే మీరు గురు భగవాను భక్తితో పూజిస్తున్న వాళ్ళైతే, లేదు కొత్తగా నేర్చుకుంటున్నాము ఆ మార్గంలో వెళ్తున్నామన్నా సంతోషం అండి. చాలా చక్కగా వెళ్ళిరండి, మంచి జరుగుతుంది. గ్రాటిట్యూడ్తో వెళ్ళిరండి. ఈ వృశ్చికం వాళ్ళకి ఈ అర్ధాష్టమ శని అయిపోయింది అన్నట్టుగా, తర్వాత మళ్ళీ గురు కూడా షష్టమ నుంచి సప్తమానికి వెళ్ళిపోతారు కాబట్టి మంచి జరుగుతుంది. ఒకసారి వెళ్ళిరండి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. శుభం భూయాత్.